ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేస్తుందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కామారెడ్డి డిక్లరేషన్ కాదు, ముమ్మాటికి కూడా ముస్లిం డిక్లరేషన్ అని ఆయన ఆరోపించడం జరిగింది. బీసీలకు 5% రిజర్వేషన్లు కల్పించి 10% ముస్లిం రిజర్వేషన్లు కల్పించాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ ధర్నా చేస్తుందని చెప్తున్న నేపథ్యం, బీసీల ముసుగులో 100% కూడా ముస్లిం రిజర్వేషన్లు కల్పించాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ ఉందని కూడా ఆయన ఎద్దేవా చేయడం జరిగింది. సో మొత్తంగా కామారెడ్డి డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అని చెప్పేసి మరొకసారి కూడా ఆయన ఎద్దేవా చేయడం జరిగింది. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు.